ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రేమ నర్మద ఇద్దరు కానిస్టేబుల్తో ధీరజ్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ అమ్మాయి కిడ్నాప్ ఎలా జరిగింది కనుక్కోండి అనేసి చెప్తారు. అప్పుడు కానిస్టేబుల్ ధీరజ్ దగ్గరికి వెళ్ళి మీ భార్య బాగా ఏడుస్తుంది, ఆ రోజు ఆ అమ్మాయిని మీరు కారులో ఎక్కించుకున్నారు కదా, ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి, నేను ప్రేమ నర్మదకి చెప్తాననేసి అంటాడు. అప్పుడు ధీరజ్ ఆ అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకుంది, క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అన్నవరం వెళ్తానంది. కానీ అమ్మాయిలు రాలేదు, అబ్బాయిలే ఇద్దరు ఎక్కారు. వాళ్ళిద్దరు తనని అంటే తనని కొంచెం టార్చర్ పెట్టినట్టుగా అనిపించి నేను వాళ్ళిద్దరిని దించేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను, అంతే అండి, అదే జరిగిందని చెప్తాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్ నర్మద ప్రేమలకు ఇది జరిగిందమ్మా అనేసి చెప్తాడు. చెప్పిన తర్వాత నర్మద ప్రేమ అంటే ధీరజ్ ఆ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కిడ్నాప్ అయినట్టుంది, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ నెంబరు కనుక్కుందాం అనేసి అనుకుంటారు. అంతలోనే శోభ వాళ్ళ నాన్న అక్కడ కనిపిస్తాడు. అంకుల్, మీరు శోభ వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ చెప్పండి అంకుల్, తనని కిడ్నాప్ చేసిన వాళ్ళని మేము కనుక్కొని తీసుకొస్తాము మీ అమ్మాయిని సురక్షితంగా అనేసి అంటారు. అప్పుడు శోభ వాళ్ళ నాన్న మీకు ధీరజే కిడ్నాప్ చేశారు, వేరే వాళ్ళు ఎవరు కిడ్నాప్ చేయలేదు అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ నర్మద లేదా అంకుల్, ధీరజ్ అని మాకు తెలుసు, ధీరజ్ ఎలాంటి వాడో, ధీరజ్ కిడ్నాప్ చేయలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ చెప్పండి, ఎలాగైతే మీ అమ్మాయి మీకు సురక్షితంగా కావాలి అంతే కదా అనేసి అంటాడు. అప్పుడు ఆ అంకుల్ సరే అమ్మ, వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకున్నాను అంటారు. ప్రేమ నర్మద ఇద్దరు ఆ నెంబర్స్ నోట్ చేసుకొని ఆ లొకేషన్కి వెళ్దాము అనుకుంటారు. అప్పుడు నర్మద మామయ్య గారికి చెప్తామంటే ప్రేమ వద్దక్క, మామయ్య గారు వద్దంటారు, అత్తయ్య గారికి చెప్పి వెళ్దాం అనేసి భుజమ్మ దగ్గరికి వచ్చి చెప్తారు. మేము అట్లా ఆ శోభ వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ కనుక్కొని శోభని ఎలాగైనా పోలీసుల ముందు తీసుకొస్తే ధీరజ్ నిర్దోషిగా మనం నిరూపించవచ్చు అనేసి అంటారు. అప్పుడు భుజమ్మ అది మంచి పనే కదా, మీ మామయ్యకి చెప్తే మాత్రం ఎందుకు ఒప్పుకోరు అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ అది పోలీసులకు చెప్తే పోలీసులే చేస్తారు కదమ్మా అనేసి అంటాడు. మమ్మల్ని ఫోన్ ఇవ్వడు అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు భుజమ్మ అది కూడా కరెక్టే, మనం ముగ్గురం కలిసి వెతుకుదామనేసి ముగ్గురు వెళ్తూ ఉంటారు, ఆటోలో వెళ్తారు. తర్వాత ఆ శోభ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు. ఆ అమ్మాయి నాకు తెలియదు, అసలు శోభ ఎలా కిడ్నాప్ అయిందో నాకు తెలియదు అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ మా ఆయనని ఏ తప్పు చేయకపోయినా కానీ పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టుకు వెళ్ళి మళ్ళీ వానికి శిక్ష పడుతుంది అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ కూడా మా అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు శిక్ష పడడం కరెక్ట్ కాదు కదమ్మా, నీకేం భయం లేదు, నీకు మేమున్నామమ్మా చెప్పమ్మా అనేసి అంటారు. అప్పుడు ఆ అమ్మాయి నాకు తెలియదు అంటుంది. అప్పుడు నర్మద ఏం తెలియదు నీకు, మీ ఫ్రెండ్ లాగే నీకు పరిస్థితి వస్తుంది, ఆ అబ్బాయిని నిన్ను కూడా కిడ్నాప్ చేస్తారు, నువ్వెందుకు భయపడుతున్నావు, నీకు మేమున్నాము, ఎందుకు అలా భయపడుతున్నావు చెప్పు, ఒక అమ్మాయికి కష్టం వచ్చిందని నువ్వు భయపడి ఆ అబ్బాయిల పేర్లు చెప్పకుండా ఉంటావా, అదే పరిస్థితి నీకు వస్తే నువ్వు మాత్రం ఏం చేసేదానివి, ఈరోజు ఆ అమ్మాయికి వచ్చిన పరిస్థితి రేపు నీకు కూడా వస్తుంది, ఆ ఎదవలకు భయపడి నువ్వు మాకు ఆ అబ్బాయిల గురించి చెప్పవా అనేసి అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి సరే మా ఇద్దరు ఫ్రెండ్స్ రాకేష్ కిరణ్ అని వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తుంది. అప్పుడు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వస్తారు ముగ్గురు. వచ్చిన తర్వాత నర్మద ఫోన్ చేద్దామనేసరికి బుజ్జమ్మ ఇంకా స్విచ్ ఆఫ్ చేసిన వాళ్ళు ఫోను అనేసి అంటుంది. నర్మద ఫోన్ చేసేసరికి స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు నర్మద బుజ్జమ్మని అసలు నువ్వు ఎందుకు అలా అన్నావు, స్విచ్ ఆఫ్ వస్తుందని, నీ వల్లే స్విచ్ ఆఫ్ అయిపోయాయి ఫోన్లు అనేసి అంటుంది. తర్వాత వాళ్ళ లొకేషన్స్ ఉంటాయి కదా అక్క అనేసి ప్రేమ అంటుంది. ప్రేమ వాళ్ళు లాస్ట్ టైం ఫోన్ వాడినప్పుడు వాళ్ళ లొకేషన్ ఎక్కడుందో మనం చూద్దాం అక్క, నీకెవరైనా తెలుసుంటారు కదా అక్క, వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ లొకేషన్ ఎక్కడుందో చేయమనక్క అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ నర్మదతో నీకు ఎలా గవర్నమెంట్ ఆఫీసరే కదా, నువ్వు ఫోన్ చేస్తే వాళ్ళు లొకేషన్ ఎక్కడో చెప్తారు, నువ్వు అసలు ఫోన్ చేయముందు అనేసరికి నర్మద ఫోన్ చేస్తే ఆ లొకేషన్ వాళ్ళు పెడతారు, ఆ అబ్బాయిల లొకేషన్ పెట్టిన తర్వాత ఆ లొకేషన్కి వెళ్తారు ముగ్గురు, బుజ్జమ్మ అలాగే నర్మద ప్రేమ ముగ్గురు వెళ్ళి రాకేష్ కిరణ్ వాళ్ళను ఎక్కడున్నారని వెతుకుతూ ఉంటారు. తర్వాత రామరాజు జైల్లో ధీరజ్ చూసి బాధపడుతూ ఉంటాడు. ధీరజ్ వాటర్ తాగుతుంటే రామరాజు అక్కడ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ తీసుకొచ్చి ఒక కానిస్టేబుల్కి ఇస్తాడు. కానిస్టేబుల్ మా సార్ తిడతారంటారు. అప్పుడు రామరాజు బదిలాడి నా కొడుకు పొద్దున్న నుంచి ఏమీ తినలేదు, ఈ టిఫిన్ అయినా వాడికి ఇవ్వండి అంటే సరే అని కానిస్టేబుల్ ధీరజ్కి ఇస్తాడు. ధీరజ్
మీ నాన్న ఇచ్చాడు అనేసి కానిస్టేబుల్ ఇస్తాడు. అప్పుడు ధీరజ్ టిఫిన్ తింటూ ఉంటే రామరాజు తినరా అనేసి అంటాడు. ధీరజ్ తింటుంటే రామరాజు బాగా బాధపడుతుంటే ధీరజ్ నాన్న అనేసరికి రామరాజు కొంచెం దూరం వస్తారు. రామరాజుతో పోలీసు, మీరు ఎంతసేపు ఇక్కడ ఉంటారు, మీరు వెళ్ళిపోండి, ఇది మామూలు కేసు కాదు, అమ్మాయి కిడ్నాప్ కేసు, మీ అబ్బాయి సాక్షులు ఆ అమ్మాయిని తీసుకొస్తే మాత్రం విడిపించలేము, మీరు ఇక్కడ ఉన్నా కానీ వెళ్దామే, మీ టైం వేస్ట్, మీరు ఇంటికి వెళ్ళిపోండి అనేసి అంటాడు. అప్పుడు రామరాజు, మా ఇద్దరు కొడుకులు వెళ్ళారు, లాయర్తో మాట్లాడితే ధీరజ్ను విడిపిస్తామని వెళ్ళారు, ఇప్పుడు వస్తారండి అనేసి అంటాడు. అప్పుడు కానిస్టేబుల్, మీరు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఏ ప్రయోజనం లేదు, ఇప్పుడు చాలా అమ్మాయిలకి అన్ని సాక్ష్యాలుగా అనుకూలంగా ఉన్నాయి అనేసి అంటాడు. రామరాజు, లేదండి మా అబ్బాయి నిర్దోషి, మేము విడిపించే తీసుకెళ్తామనేసి అంటాడు.